బావా బావా ఒక్క నిమిషం బావా. ఏంది బావ ఇది? సమ్మర్ కదా, సే నో టు సాఫ్ట్ డ్రింక్స్, సే ఎస్ టు కోకోనట్ వాటర్. స్టే హైడ్రేటెడ్, కోకోనట్. అమ్మ వీడు పెద్ద క్రిస్టియానో రొనాల్డో. వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సే నో టు సాఫ్ట్ డ్రింక్స్, సే నో టు షుగర్స్, డ్రింక్ వాటర్, బీ హైడ్రేటెడ్, సమ్మర్ ఇస్ కమింగ్. యా ఓకే బావా, మెసేజ్లు చాలు. మనం మహేష్ బాబు గారు శ్రీమంతుడు మూవీలో మెసేజ్ ఇచ్చినట్టు అస్సలు సిస్సలైన మ్యాచ్ బావా, నిజంగా చెబుతున్నా. నాలో వేచిన హృదయం లాగుంది బావా. ఎందుకంటే హైవే పిచ్చు, బ్యాట్స్మెన్లు మోగిస్తారు రెండు టీముల నుంచి, అండ్ రెండు టీములు బౌలింగ్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. మాట్లాడగా బావా నీకు నిజం తెలుసు. ఓకే, ఒక్కొక్క మొన్న బత్తాయిని పిండేశారు కదా, మళ్ళీ పిండించుకోవడానికి రెడీ. ఎందుకంటే కోల్కతా హోమ్ గ్రౌండ్, బ్యాటింగ్ మామూలుగా లేదు. బట్ బోత్ ద సైడ్స్ వీక్ బౌలింగ్ అటాక్ ఉంది, అది ఒప్పుకోవాల్సింది ఎవడైనా. నువ్వేమంటావు? ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అయితే లేడు, ఇంకా ప్యాట్ కమిన్స్ అయితే లేడు, కానీ వి విల్ బ్రింగ్ శివం మావి. ఐ థింక్ సో. శివం మావి కూడా నువ్వు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ శివం మావి డొమెస్టిక్ లో మంచి వికెట్ టేకరు. చూద్దాం. అంటే అంత అంటే ఓకే, ఈ పేరు చెప్ప అమ్మా, కరెక్ట్ ప్లేయర్ ని తీసుకొచ్చారని అంత గొప్ప ప్లేయర్ అయితే కాదు. ఓకే, బత్తాయిలకు మళ్ళీ మూడింది అన్నట్టుంది. ఈవెన్ బైడెన్ కార్స్ ఆల్సో కమ్ టుమారో మ్యాచ్. ఖచ్చితంగా వస్తాడు బైడెన్ కార్స్. బట్ బైడెన్ కార్స్ వీ నీడ్ టు లుక్. అంతా అందరి ఫామ్లు చూద్దాం అయ్యా, ప్రతి ఒక్కరి ఫామ్ చూసి తర్వాత నీట్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ 300+ స్కోరింగ్ అనుకోవచ్చా ఈ మ్యాచ్ బావా? మేబీ మే నాట్ బి. కోల్కతా బౌలింగ్ ఏమంత తక్కువేం కాదు. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైనింగ్. బట్ ముంబై వాళ్ళు కొట్టారని చెప్పి అందరూ అంటే అట్లా కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాంకడేలో ఫ్లాట్ పిచ్, హైవే పిచ్చే. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ హైవే పిచ్చే. సో వీళ్ళున్న ఫామ్ కి మళ్ళీ కొట్టించుకుంటారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సేమ్ ఫామ్ నాకు తెలిసినంత వరకు మై ఎక్స్పెక్టేషన్స్, ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నో డౌట్ అట్లీ 250 అబో కొడతారు. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 కొడతారు. చేసింగ్ కొద్ది కష్టం అవుతుంది. 200 కొడతారు. కేకేఆర్ అయితే 250 కొట్టలేరా? కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. ఫిన్నలెన్ ఓ రేంజ్ లో ఫామ్ లో ఉన్నాడు. రఘువంశీ సూపర్ గా ఆడాడు. అజింక్య రహానే పిచ్చ కొట్టాడు. ఎవరు తక్కువ ఆడాడు బాబా అసలు. మొన్న వచ్చినోడు అవును, చూసాం బాబా. ఫస్ట్ మ్యాచ్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. జస్ట్ 100కి ఆల్అౌట్ చేశారు అసలు. డెఫినెట్ గా నా ఎక్స్పెక్టేషన్స్, నేను ఇన్ని రోజులు మ్యాచెస్ చూసాను, అనలైజ్ చేస్తుంటా కాబట్టి కొద్దిగా. సరే బాబా, ఇప్పుడు 250+ అయితే మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ అయితే 250+, కేకేఆర్ అయితే 200. ఒకవేళ వాళ్ళు 200 కొడితే చేజింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. నీడ్ టు ప్లాన్ పర్ఫెక్ట్లీ, అండ్ ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని ఆడాల్సి వస్తుంది ఎస్ఆర్హెచ్ లో. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే 250 అబో కొట్టారంటే కేకేఆర్ కాంట్ చేసి. నేనైతే నా వరకు 220+ స్కోర్ ఈజీగా లోడ్ అవుతుంది అనుకుంటున్నా మ్యాచ్ అయితే, ఎవరు ఆడినా. ఎందుకంటే ఇద్దరు సాలిడ్ బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ మాత్రం ఇద్దరిది వీక్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు సార్? బోత్ టీమ్స్ లాస్ట్ టైం ముగ్గురే వచ్చాడారు ఫారిన్ ప్లేయర్స్. హెడ్, క్లాసను, అండ్ నేను నా ఎక్స్పెక్టేషన్ ఇషాన్ మలింగాని తీసేసి డేవిడ్ పెన్ డైరెక్ట్ గా ప్లేయింగ్ 11 లో తీసుకొని వస్తారు. వన్ ఆఫ్ ద ఫారిన్ బౌలర్ కావాలి కాబట్టి జయదేవనత్ కట్నైనా సలీదారైనా ఒకరిని తీసి కింద పెట్టి బైడెన్ కార్స్ ని ప్లేయింగ్ 11 లో తీసుకున్నాం. కానీ బాబా ఇషాన్ మలింగా వర్స్ బౌలర్ అయితే కాదు. ఒక మ్యాచ్ కి అలా తీసేసే బౌలర్ కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా తీసేది కాన్ఫిడెన్స్ అనేది కాదు, కొంచెం రెస్ట్ ఇవ్వాలి. తను ఇప్పుడే వచ్చాడు, రీసెంట్ గా 2 days ముందే స్క్వాడ్ లో యాడ్ అయ్యాడు. ప్రాక్టీస్ సెక్షన్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. చూడాలి. వి నీడ్ వికెట్స్, వి నీడ్ గుడ్ బౌలింగ్. హీస్ బౌలింగ్ గుడ్, బట్ ఖచ్చితంగా యార్కర్స్ కోసం ట్రై చేస్తున్నాడు, కానీ అది పడ్డంలా. కాలు ముందు పడుతున్నాయి, 6లు వెళ్ళాయి. మొన్న చూసాం కదా, రజిత్ పటిదార్ ఆడాడు బౌలింగ్, ఎలా కొట్టాడు చూసాం. కానీ లాస్ట్ మ్యాచ్ లో చెప్పుకోవాల్సిన మాత్రం ఇషాన్ కిషన్ గురించి, ఏం కొట్టాడు బాబా. డెఫినెట్ గా లాస్ట్ టైం చాలా పెద్ద ప్లస్. సాల్ట్ క్యాచ్ లేకుండా ఉంటే ఇషాన్ సెంచరీ కూడా చూసి ఉండొచ్చు. ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కూడా లోడ్ అయి ఉండేది. అండ్ ఆల్సో ఇషాన్ ఉన్న ఫామ్ కి నేను ముందే చెప్పాను, హీఈస్ ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఫర్ దిస్ సీజన్ ఆర్ ఫిన్నెలన్, వాళ్ళిద్దరిలోనే ఉంటారు. రేపు అదే టీమ్స్ ఆడుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసినది ఇషాన్ కిషన్ విల్ బి ది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ డెఫినెట్లీ. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ టెంప్లెట్ గుర్తుపెట్టుకుని వాడుకో. డెఫినెట్ గా నువ్వు ఎక్కడైనా వాడుకో. ఇషాన్ ఈస్ ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఆర్ ఫిన్నెలన్, అంతే. మరి అభిషేక్ శర్మ హైయెస్ట్ సిక్సెస్ కొట్టేది మాత్రం అభిషేక్ శర్మ. సో అన్ని మీకే, పక్క వాళ్ళకి ఏమి ఉండవు. మేము గెలుస్తున్నాం ట్రోఫీ. మ్యాచ్ గెలవండి బాబా, మీరు హృదయాన్ని గెలుచుకోండి, మేము ట్రోఫీ ఫస్ట్ ఒక మ్యాచ్ గెలిచి తర్వాత ట్రోఫీ గురించి ఆలోచిద్దాం. డెఫినెట్ గా గెలుస్తున్నాం,
గెలిచే స్ట్రీక్లోనే ఉంటాం ఇంకా. అండ్ ఫస్ట్ 4 మ్యాచ్లు ఖచ్చితంగా, ఈ 3 మ్యాచ్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ వచ్చే 3 మ్యాచ్లు ఇషాన్ కెప్టెన్సీ ఉంటుంది కాబట్టి వీ విల్ విన్ దట్ మ్యాచెస్ డెఫినెట్లీ. టీం అంతా చాలా సపోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ బరువు బాధ్యతలు బాగా మోసి మైండ్ పెట్టి ఆడి గెలుస్తారు, చూడండి. ఓకే, దెబ్బలు తినడం ఖాయమంటావు ఈ మ్యాచ్ కూడా. నాకైతే అన్ని రివర్స్ లో ఈడికి ఉంది. సరే బాబా, ఇప్పుడు సో అదొక్క చేంజ్ తప్ప మిగతా అంతా సేమ్ టీమే కంటిన్యూ అవ్వచ్చు అని అంటున్నాం. డెఫినెట్గా, ఎందుకంటే అనికేత్ వర్మ కూడా సూపర్ గా ఆడాడు. అనికేత్ వర్మ గురించి చెప్పాలి, మొన్నే తన స్టోరీ చూసాము. ఇట్స్ ఎ వెరీ టచింగ్ స్టోరీ. నితీష్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేస్తారు. నితీష్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. నితీష్ని అయితే కూర్చొని పెట్టరు, ఎందుకంటే ప్రాక్టీస్ సెక్షన్లో తన గేమ్ చూసాం, హౌ హీఈస్ ప్లేయింగ్ అనేది. ద 6 hitting ఎబిలిటీ అండ్ రొటేట్ చేయడం, రన్స్ రొటేట్ చేయడం, అండ్ ఒకవేళ వికెట్స్ ముందుగా పడినా నితీష్ కుమార్ అండ్ క్లాసన్ క్యాన్ మూవ్ ఆన్, వాళ్ళిద్దరు తీసుకుని వెళ్ళగడతారు మ్యాచ్ని. ఖచ్చితంగా తీసుకుంటారు, ఎక్కడ కూర్చొని బెటరు ఆడిపిస్తారు. వి నీడ్ ద 2 hours స్పెల్ ఆల్సో అబౌట్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు కేకేఆర్ 11లో ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా? కేకేఆర్ 11లో నేను ఏమైనా చేంజ్ చూడాలంటే బ్లెస్సింగ్ ముజర్బానీదే. బ్లెస్సింగ్ ముజర్బానీని ఒకవేళ తెచ్చుకుంటే చూద్దాం, తెచ్చుకోకపోతే ఎవరిని తీసుకొని వస్తారు అన్నది. రచిన్ రవీంద్ర ఉన్నాడు. అవును, రచిన్ రవీంద్ర. యా, వి నీడ్ టు సీ లుక్ అప్. అంటే అప్పుడు పేసర్ ఒకటి తక్కువ అవ్వచ్చు కదా. తెచ్చుకుంటారు, ఇంకొకరిని కూర్చొని పెట్టి తెచ్చుకుంటారు అంతే. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ సునీల్ నారాయణ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు కాబట్టి స్పిన్నర్స్ కి డోకా లేదని వాళ్ళు అందుకే కన్సిడర్ చేయాలి. అది కూడా ఒకటి. చూద్దాం, రోవన్ పావల్ కూడా ఉన్నాడు. హౌ దే విల్ పిక్. పావల్ ఉన్నాడు, సేఫర్ట్ ఉన్నాడు. టీమ్ సేఫర్ట్ ని అయితే నాకు లాస్ట్ మ్యాచ్ తీసుకోలేదు అస్సలు, నాకు ఎందుకు అని అర్థం కాదు. నేను కూడా మేజర్ డిసప్పాయింట్మెంట్ నాకు. రహానెక్ మొన్న ఇంజురీ అయింది, విల్ ఈ ప్లే చూడాలి. కాఫ్ ఇంజురీ అయింది, నాట్ ఇంజురీ, ఐ థింక్ సో. క్రాంప్స్ వచ్చాయి. ఒకవేళ తను రాకపోతే రింకు సింగే కెప్టెన్సీ చేస్తాడా, అది కూడా చూడాలి. లేకపోతే సీనియర్ అని చెప్పి సునీల్ నారాయణ ఛాన్స్ ఉంది. సో పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు అంటారా? డెఫినెట్ గా చేంజెస్ ఉండకపోవచ్చు. ఏదైనా చేంజ్ ఉండాలంటే బ్లెస్సింగ్ ముజర్బానీ ప్లేస్ చూడాలి. అంటే నాకు తెలిసి బౌలింగే వీక్ ఉంది కాబట్టి బౌలింగ్ లోనే వీళ్ళు కూడా ఏదైనా చేంజ్ చేస్తారు. ఏముంది వీక్? వైభవ్ అరోరాని తీలేరు, చక్రవర్తిని తీలేరు, కరెక్ట్. సునీల్ నారాయణ తీయలేరు. కెమెరాన్ గ్రీన్ వేయాల లాస్ట్ టైం, ఎందుకంటే వాళ్ళకి ఎన్ఓసి రాలేదంట, అది మనకి తెలియదు. ఆస్ట్రేలియా వాళ్ళకి ఎన్ఓసి ఇలానంట బౌలింగ్ క్లియరెన్స్. చూడాలి, వాళ్ళకి ఏమైనా ఇస్తే మరి. సో నాకు తెలిసి కెమెరాన్ గ్రీన్ ఏమైనా రీప్లేస్ చేస్తారు ఎవరితో? నో వే. అంటే ఓన్లీ బ్యాటింగ్ పర్పస్ తీసుకుంటే ఒక ఆల్రౌండర్ 25 crores 2 + 5 7 తలా ఫర్ రీజన్. కరెక్టే, బట్ 25 runs కూడా చేయలేదు. సో crore కి 1 run కూడా చేయలేదు. నో డౌట్, హి ఈజ్ ఎ బ్రిలియంట్ బ్యాట్స్మన్ వైజ్ ఓకే, బట్ ఒక సాలిడ్ ఆల్రౌండర్ మిస్ అయిపోతున్నాడు కదా. యా, డెఫినెట్ గా చూడాలి, బట్ వాళ్ళకి ఇంకా ఎన్ఓసి రాలేదంట. బట్ బ్యాటింగ్ పరంగా అయితే ఈరోజు కూపర్ కొనిల్ ఆడాడు కదా నిన్న. బాబా, డ్రీమ్ 11 ప్రిడిక్షన్స్, మరి డ్రీమ్ 11 టీమ్ ఏంటి? డెఫినెట్ గా బాబా, డ్రీమ్ 11 టీమ్ వచ్చి నాకైతే హై స్కోరింగ్ గేమ్ అండి. వికెట్లు పడితే అందరూ వచ్చి కొడతారు. సో 3 వికెట్ కీపర్, సలీల్ అరోరా, హెన్రిక్ క్లాసన్, ఇషాన్ కిషన్, కింద అభిషేక్ శర్మ. టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఇక్కడ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ పక్క ఫిన్నెలన్, అజింక్య రహానే, అంగ్రీష్ రఘువంశీ. 8 ఓన్లీ బ్యాట్స్మెన్సే. బౌలింగ్ ఏముందాడు వికెట్ తీసేదానికి. సో మీకు 2 bowlers యాక్సెప్ట్ చేస్తుందా? 2 bowlers యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు మరి ఆల్రౌండర్ అభిషేక్ శర్మని పెట్టండి. బౌలర్స్ వచ్చి ఆల్రౌండర్ కానీ బౌలింగ్ ఎలాగో ఇవ్వరు, బ్యాటింగ్ కూడా ఏం ఆడట్లేదు, కానీ ఆడతాడు కదా, చూద్దాం. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ఐ విల్ గో విత్ వైభవ్ అరోరా. SRH తో మంచి రికార్డు ఉందనుకుంటా. వీళ్ళ సైడ్ బౌలింగ్ లైనప్ చూస్తే హర్షల్ పటేల్. అలా ఉంది బౌలింగ్. సో దిస్ షోస్ హౌ SRH బౌలింగ్ అటాక్ ఇస్. ఎందుకంటే డ్రీమ్ 11 టీమ్ లో 8 హై స్కోరింగ్ గేమ్ అండి, పాయింట్స్ ఎక్కడ వస్తాయో చూసుకుంటా. హై స్కోరింగ్ గేమ్ కాబట్టి బ్యాట్స్మెన్స్ ఎక్కువ పిక్ చేసాం. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను? SRH. సో నేనైతే కేకేఆర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఆబ్వియస్లీ SRH బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, డౌట్ లేదు. బట్ కేకేఆర్ని అసలు తక్కువ అంచనా వేయకూడదు. కేకేఆర్ బ్యాటింగ్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ ఉంది. అలానే కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ప్లస్ బౌలింగ్ అటాక్ ఇద్దరిది వీక్ ఉన్నా కంపారిటివ్లీ ఐ ఫీల్ కేకేఆర్ బౌలింగ్ అటాక్ ఈస్ మచ్ మోర్ బెటర్ దెన్ SRH. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల నేనైతే కేకేఆర్ విన్ అవుతానని అనుకుంటున్నాను. వీడికి మాత్రం తడిగడదు రుద్దడమే. కేకేఆర్ విన్ అవుద్దంట, SRH గెలుస్తుంది, వీడికి పిండుదాం. ఈయన 7th stage ఆఫ్ హాలుసినేషన్లో ఉన్నాడు, బట్ ఇట్స్ ఓకే. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఈ మ్యాచ్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. బాయ్.